నమస్తే అండి. ముందుగా అందరికీ నాగుల చవితి పండుగ శుభాకాంక్షలండి. ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ కామెంట్ బాక్స్‌లో అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ చేసేస్తానండి. 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి నేను క్వెషన్ అండ్ ఆన్సర్స్ చేస్తానండి. ఈ వీడియోలో మీకు పార్ట్ 1 షేర్ చేస్తాను. కామెంట్ బాక్స్‌లో ఆన్సర్ చేయడానికి లాంగ్ అయిపోతుంది. చాలా పెద్దగా అవుతుంది. మన ఛానల్ బీట్ వర్క్ ఛానల్ కాబట్టండి. ఈ వీడియో ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేను కొన్ని క్వెషన్స్‌కి ఫాస్ట్‌గా ఆన్సర్ చేసేస్తానండి. ముందుగా దొంతుల గురించి కామెంట్ బాక్స్లో అడిగిన క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ మీరు డ్రాప్ బీడ్స్, క్రిస్టల్ బీడ్స్ వేశారు కదా, ప్లెయిన్ బీడ్స్ వేసుకోవచ్చా అని అడిగారు దొంతులు. ఒకసారి అసలు దొంతులు అంటే ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు అల్లుకోవాలనిపించితే అల్లుకోవచ్చు. ఇదిగోండి, దొంతులు అంటే తెలంగాణలో దొంతులు అంటారు. మన ఆంధ్ర సైడ్ అయితేనూ కుండ మీద కుండ అలానూ పిలవచ్చు, దొంతులు అని పిలవచ్చు అనమాట. ఇక్కడ వరకు ఒక కుండ అండి, ఇక్కడ నుంచి ఇంకొక కుండ, ఇది మూత, ఇలా పెట్టేయటం. ఓకేనా. ఇదిగోండి, టోటల్ లుక్ అయితే మనకి ఇలా ఉంటాయి అన్నమాట. 2 అల్లుకోవాలి ఇలా. ఓకేనా. వీటి గురించి అడిగారండి. డ్రాప్ బీడ్స్, క్రిస్టల్ బీడ్స్ బదులు ప్లెయిన్ బీడ్స్ వేసుకోవచ్చా? ఇదిగోండి, వేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. ఇదిగోండి, ఇవి వీటిలో మీకు కలర్స్ దొరుకుతాయి. కాస్ట్ అడిగారు మీరు. కాస్ట్ వచ్చేటప్పటికండి 100 గ్రామ్స్ 120 ఉంటాయి ఇవి. వీటిల్లో సైజెస్ ఉంటాయండి, మరలా కలర్స్ ఉంటాయి. లైట్ కలరు ఉంటుంది, డ్రాప్ బీడ్స్లోను డార్క్ కలరు ఉంటాయి అన్నమాట. కలర్స్ ఉంటాయి, మరలా నెంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయి అన్నమాట. మన ఇష్టం, అవి మనం ఎంచుకునే విధానంలో ఉంటుంది. మీరు ఇక్కడ ఈ బీడ్స్ అనేవి 4 mm అలా తీసుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఈ డ్రాప్ బీడ్ సైజు కూడా తగ్గించుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ 6 mm తీసుకున్నాను కాబట్టి, అంటే నెంబర్ 6 తీసుకున్నాను కాబట్టి నాకు ఈ క్రిస్టల్ బీడ్స్ వేస్తే అందం అనిపించింది. అలా మీరు వేసుకునేటప్పుడు సైజెస్ చూసి వేసుకోండి. ఓకే అండి, వేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. నా దగ్గర అంటే మల్టీ కలరు దొరికినాయి కాబట్టి నేను ఇలా వేశాను. మీరు ఒక్క కలర్ అయినా వేసుకోవచ్చు అని కూడా అడిగారు. మొత్తం వేసుకోవచ్చు అండి. ఇక్కడ రెడ్ అంటే యాంటీ కలర్ వేసుకోండి. ఇక్కడ ఎల్లో ఇచ్చేసారు కదా అటు ఇటు. ఇంకా ఇక్కడ మీరు గ్రీన్ కానీ చూసారు కదా, ఈ గ్రీన్ కానీ ఇంకా బ్లూ కానీ అలా యాంటీగా వేసుకుంటే బాగుంటాయి. ఇక్కడ ఎల్లోనే వేస్తే మనకి వేరియేషన్ అనేది తెలీదు అల్లితే. ఇదొక్కటి గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా. ఇదిగోండి ఇలా. ఇంకేదన్నా డౌట్ ఉంటే మరలా కామెంట్ బాక్స్లో అడగండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఒకరండి ఎలుక గురించి అడిగారు. దొంతులు మన ఛానల్లో ఉన్నాయండి, అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి. ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి, అల్లుకోండి. దొంతులు అయిపోయినాయి కదండి. ఇవ్వండి ఎలుక, మన ఛానల్లో ఎలుక అల్లే విధానం ఉన్నదనమాట. క్వశ్చన్ చూద్దామండి. వాళ్ళకంటండి ఎలుక మొత్తం అల్లేసుకున్నారంట, ముందు కాళ్ళు అల్లుకున్నారంట, వెనక కాళ్ళు వాళ్ళకి అర్థం కావట్లేదంట. అది కామెంట్ బాక్స్లో అడిగిన క్వశ్చన్. ఇదిగోండి, ఒక్కసారి చూసేయండి. ఇక్కడ 6 బీడ్స్ ఉంటాయి. ఓకేనా. తోక ఉంది చూసారా ఎలుక్కి, ఈ తోకకి కింద భాగాన 6 బీడ్స్ ఉంటాయి, పై భాగాన 5 బీడ్స్ ఉంటాయి. ఈ 5 బీడ్స్ ఇదిగోండి చూసారు కదా, ఈ 5 బీడ్స్ లెఫ్ట్కి వచ్చేయండి, మరలా 5 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఈ 6 బీడ్స్కి ఏం చేస్తారంటే చూడండి, నేను వీడియోలో చూపిస్తూ ఉన్నట్టు దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను. ఈ 6 బీడ్స్కి ఇక్కడ 1 బీడ్ తీసుకోండి, దీనికి 3 బీడ్స్ యాడ్ చేయండి. ఫస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ 1 బీడ్ ఉంది, 1 2 3, ఈ 3 యాడ్ చేసాం ఈ బీడ్కి. ఇక్కడికి ఇలా తిప్పండి. ఇప్పుడు ఇక్కడ 4 బీట్ మెథడు ఫ్లవర్ వచ్చేసింది కదా, ఇలా తిప్పండి. తిప్పిన తర్వాత ఎదురుగా ఉన్న బీడ్కి 1 2 3 4 5 బీడ్స్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మనకి ఇది విడిగా ఉంటుంది. అప్పుడు విడిగా లేకుండా ఉండటం కోసం ఈ 4 బీట్లో ఈ బీడ్ ఉంది కదా, ఈ బీడు, ఇక్కడ 5 బీడ్స్ ఇప్పుడు యాడ్ చేసాం కదా, ఆ బీడ్స్ 2 బీడ్స్ అయ్యాయి. ఈ 5 బీట్లో ఈ బీడు 3 బీడ్స్ ఉంటాయి. ఈ 3 బీడ్స్లో నుంచి నీడిల్ తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఈ 1 బీడ్ యాడ్ చేసేయండి. ఈ 5 బీడ్స్ కదలకుండా ఈ 1 బీడ్ కాపాడుతుంది అనమాట మనకి. ఓకేనా. ఇలా వేసేయండి. మరలా ఇటు కూడా సేమ్, ఇటు ఎలా వేశారో సేమ్ అదే రిపీట్గా ఇటు వేసేసుకోండి. ఇదిగోండి చూడండి,
ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, 5 సైడ్న మనకి 4 అలా రావాలి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పింది కూడా మీకు అర్థం కాకపోతే ఇంకొక మెథడ్ ఉంది, అది చెప్తా వినండి. మీరు ముందు పార్ట్ వేసేసారు, ఇలా పెట్టుకోండి. ఫస్ట్ మనకి ఎలిక షేప్ అయితే వచ్చేసింది కదా, వెనక భాగం నిలబడటానికి మనం ఎక్కడ వేసుకుంటే మనకి వెనక భాగం నిలబడుతుంది అనేసి మీరు ఊహించండి. ఊహించి ఇక్కడ మనకి ఇక్కడ ముందు ఇచ్చేసాము, ఇంకా వెనక ఇక్కడికి రావాలి అని చెప్పి మీరు కొంచెం మీ ఊహతో వేసేయచ్చు, అలా కూడా వేయచ్చు. చూడండి, ఇదిగోండి ఇలా ఇలా ఉంది. పెడితే దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి, 4 వచ్చేసాయి. ఎక్కడ వేసుకోవచ్చో మీరు ఒక్కసారి ఈ వీడియోలో చూసి వేసేసుకోండి. ఓకేనా? ఇదిగోండి 4 రావాలి సైడ్కి, ఇలా పెట్టేసి మీకు నిలబడేటట్టుగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇదండి, ఇలా 3 అయితే నేను అల్లాను, ఇంకా వైట్ కూడా అల్లాను. కలర్స్ అడిగారండి, కలర్స్ మేము బ్లాక్ వేసుకోవచ్చా ఎలిక్కి అని అడిగారు కామెంట్ బాక్స్లోను. ఇదిగోండి బ్లాక్ నేను వేసాను. కంటికి మార్చుకోవాలండి, మనం బ్లాక్ వేస్తే కంటి భాగానికి వచ్చేటప్పటికి వేరే వేసుకోవాలి. బ్లాక్ వేయలేం కాబట్టి లైట్ కలర్ ఏదైనా మీరు యూజ్ చేయండి. ఏదైనా కొంచెం ఇలా చూసి వేసుకోండి మీరు వేసుకునేటప్పుడు. మల్టీ కలర్ అండి ఇది, మల్టీ కలర్ ఎలికి అంత అందం అనిపించదు, అందుకని చెప్పి మల్టీ కలర్ వద్దు. కానీ మీరు బ్లాక్ వైట్ ఇలా ప్లెయిన్ కలర్గా అల్లుకుంటే, ఒకే కలర్తో అల్లుకుంటే మీకు బాగుంటుంది. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి వీటి గురించి అడిగారు, నెమళ్ళు అండి, నెమళ్ళ గురించి అడిగారు. మన ఛానల్లో నేను షార్ట్ వీడియోలో ఈ నెమలు పెట్టానండి, ఇలా పెట్టాను. అల్లే విధానం చిన్న నెమళ్ళు పెద్ద నెమళ్ళు షార్ట్ వీడియోలో చూసామండి మేము. అల్లే విధానం ఛానల్లో ఉన్నాయా అని అడిగారు. ఇవ్వండి, ఇవి పెద్ద నెమళ్ళు, ఇవి పురివిప్పిన నెమళ్ళు అనమాట. ఇలా వస్తాయి. ఈ మల్టీ కలర్ అన్ని రంగులు వేసుకుంటే మనకు అందంగా ఉంటాయి అన్నమాట నెమళ్ళు. కానీ ఇవి నేను అల్లే విధానం నేను మన ఛానల్లో లేవండి, షేర్ చేయలేదు. నేను ఇంకా ముందు వీడియోల్లో నేను షేర్ చేస్తాను. కేవలం నేను అల్లుకుని షార్ట్ వీడియోలో పెట్టాను అనమాట. ఓకే అండి. నెక్స్ట్ చిన్న నెమళ్ళు గురించి అడిగారండి. ఇవిగోండి, ఇవి వీటి మీద 3 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అన్నీ కవర్ చేసుకుంటూ ఆన్సర్ చేసేస్తాను. చిన్న నెమళ్ళు మాకు ఇక్కడ వైట్తోనే అల్లొచ్చా లేదంటే ఇంకా ఏవైనా కలర్స్ వేసుకోవచ్చా అన్నారు. ఇదిగోండి నేనైతే ఇలా వేసాను చూడండి, వైట్ వేసాను, ఇక్కడ బ్లూ వేసాను, ఇక్కడ ఉన్న మల్టీ కలర్ ఇచ్చేసాను. అన్ని రంగులు వేసేసుకోవచ్చు అండి, ఈ కలరే వేయాలని లేదు. నెమళ్ళకి కానీ ఏవి అల్లుకున్న బీడ్ వర్క్లోనూ మనకి నచ్చిన కలర్తో వేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి క్వశ్చన్ చూద్దామండి. వెనకంట ఇవి అంటలేదంటండి, ఇలా పెడితే పడిపోతున్నాయి అంట. అందుకని చెప్పేసి ఎలాగూ మేము అల్లుకున్నామండి అని అడిగారు. ఏం లేదండి, ఇప్పుడు మనకి ఇది నెమలి బాడీ పార్ట్ కొంచెం బరువు అనిపిస్తుంది, ఇది కొంచెం తేలిగ్గా ఉంటుంది అనమాట. నెమలి పించం వెనక భాగం నెమలికి మనం ఏం చేసామంటే వెనక ఇలా ఒక షేప్ అల్లే తీసుకొచ్చాం. ఎందుకు? నెమల్ని నిలబెట్టడం కోసం మనం తీసుకొచ్చాం. ఇదిగోండి ఇలా బెండి చేసి ఇలా పెట్టండి, చక్కగా నిలుస్తాయి మీకు. కేవలము వెనక పార్ట్లోనో ఇది నిలుపుతుందండి, కాళ్ళు ఈ బాడీ పార్ట్లోనో ఈ 2 నిలుపుతాయి. ఓకేనా? ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట. ఈయన 6 mm సైజ్ బీడ్స్తో అల్లాను, అంటే నెంబర్ 6 ఈ పూసలు నేను అల్లింది. ఇది వచ్చేసి 8 mm సైజు 8. ఇవి వచ్చేసి చూడండి ఎంత వేరియేషన్ ఉంటుందో అసలు సైజు కానీ మనకి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇదిగోండి పెట్టి చూపిస్తాను చూడండి, పించానికి ఇదిగోండి అంత తేడా అయితే వస్తుంది అనమాట. వేటితైనా అల్లుకోవచ్చండి. ఇది ఇంతకు మించి మాత్రం అల్లితే మనకి నెమలి వెనక భాగం నిలవదనమాట. ఇంతవరకు 8 mm సైజు వరకు అల్లుకోవచ్చు, ఇంకంతకు మించి మీరు అల్లటానికి ముందుకి వద్దు. ఇదిగోండి బాడీ పార్ట్కినోనో ఈ నెక్ పార్ట్ దగ్గర ఇలా వేరియేషన్ చూపిస్తూ 2 కలర్స్ వేసి అల్లుకోండి, అప్పుడు అందం అనిపిస్తుంది. ఇక్కడ ఒకే కలర్ వేశారనుకోండి అందం ఉండదు. రంగులు పడుతూ ఉంటేనే మనకి కొన్నిటికి నెమలి అనేటప్పటికీ రంగులు పడుతూ ఉంటేనే అందం అనిపిస్తుంది. వెనకంటారా పించానికి
బాడీ పార్టు ఈ వెనక భాగం మీ ఇష్టం, ఏ కలర్స్ అయినా వేసుకోవచ్చండి. ఇవన్నీ కాదు, మల్టీ కలర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మల్టీ కలర్ వేసేసాను, చూసారు కదా. ఇదిగోండి, ఇక్కడ మనకు నచ్చిన కలర్స్, మన దగ్గర ఉన్న బీడ్స్ ఇలా ఉపయోగించేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ముందు వీడియోలో షేర్ చేసినప్పుడు అండి, ఇలా మల్టీ కలర్స్ అలా డబల్ బీడ్స్ ఉంటాయి చూసారా, ఇలా అలా ఉంచుకుంటే ఇలాంటి నెమలు అల్లుకునేటప్పుడు పించాలకు మనకు ఉపయోగపడతాయి అన్నమాట. నెమలైతే తేలిగ్గా ఉంటుందండి, చూస్తుంటే ఆకారం పెద్దగా ఉంటుంది కానండి చాలా ఈజీగా ఉంటుంది అనమాట నెమలి మాత్రం. నెక్స్ట్ వచ్చేసి లాంతర్ల గురించి అడిగారు. లాంతర్లు అల్లే విధానం మీరు షేర్ చేశారు కదా, కలర్స్ ఏం వేసుకోవచ్చు అని అడిగారు. కలర్స్ ఏమైనా వేసుకోవచ్చు అండి. ఇక్కడ మాత్రం లాంతర్ గ్లాసుకి వైటే ఇచ్చేసుకోండి. వైటు లైట్ కలరు, అంటే గోధుమ గత్తు కలరు, వైట్, ఎక్కువ వైట్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. వైట్ దొరకలేదనుకోండి మీకు, ఒకవేళ లైట్ క్రీమ్ కానీ, ఇదిగోండి ఇలా క్రీమ్ చూసారు కదా, ఇది వైటు క్రీమ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇంత మటుకు వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకా కలర్స్ వేస్తే లాంతరు లుక్ అయితే రాదు. ఈయన ఇక్కడ అంటారా అవుట్ లుక్ చూసారా, ఇదంతా నేను ఇక్కడ బ్లూ ఇచ్చాను, ఇక్కడనో ఆరెంజ్ ఇచ్చాను. మీరు ఇక్కడ ఏ కలర్ అయినా ఇచ్చుకోవచ్చు. మీకు ఇక్కడ మాత్రం ఛాన్స్ ఉంటుంది, నచ్చిన కలర్ వేసేసుకోవచ్చు. ఓకేనా, ఇదొక్కటి చూసుకోండి. నెక్స్ట్ మీరు ఇంద్రధనస్సు బీడ్స్తో లాంతర్ అల్లుకోవచ్చా అని అడిగారు. ఇదిగోండి, లాంతర్ గ్లాస్కి నేను ఇంద్రధనస్సు బీడ్సే వేశాను. ఇవి వైట్, కొంచెం షైనింగ్ అనిపిస్తున్నాయి. దీనికి మీరు తేడా చూడండి. ఇదేమో ప్లెయిన్ బీడ్స్తో వెళ్ళాను, ఇవేమో ఇంద్రధనస్సు బీడ్స్తో వెళ్ళా, అంటే రెయిన్బో బీడ్స్. ఇవేమో ఎంత కాస్ట్ పడతాయండి, ఇవి ఎంత కాస్ట్ పడుతున్నాయి అని అడిగారు. ఇవి మీకు హోల్సేల్ కొట్లో అయితే ఒక కాస్ట్ పడుతుందండి, మనం రిటైల్గా తీసుకుంటే ఒక కాస్ట్ పడుతుంది. అది మీకు దగ్గరలో ఉన్న దాన్ని బట్టి చూసుకోండి. నేనైతే మినిమం కాస్ట్ చెప్తాను, అంతే కాస్ట్ దొరుకుతాయా అని మాత్రం మీరు అనుకోవద్దు. ఇవి ప్లెయిన్ బీడ్స్ వచ్చేటప్పటికి, వైట్ బీడ్స్ కొంచెం కాస్ట్ తక్కువ అండి. 100 గ్రామ్స్ 80 రూపీస్ నుంచి 100 రూపీస్, 80 రూపాయల నుంచి 100 రూపాయలు ఉంటాయండి ఇవి 100 గ్రామ్స్. ఇవి కూడా 100 రూపాయలు ఉంటాయి. కొంచెం వైట్ బీడ్సే కాస్ట్ తక్కువ, కలర్ బీడ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ. 100 ఉంటాయండి 100 గ్రాములు. అదే మీరు కేజీల్లో తీసుకున్నారనుకోండి, ఇలా ప్యాక్, ఇది 1/2 కేజీ ప్యాక్ అనమాట. ఇలా తీసుకుంటే మనకి కాస్ట్ తక్కువ పడుతుంది. మనం 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ అలా తీసుకుంటే మనకి మినిమం ఆ కాస్టే పడుతుందండి. ఓకేనా, కాస్ట్ కూడా చెప్పేశాను. ఇవి వచ్చేటప్పటికి రెయిన్బో బీడ్స్ కాస్ట్ వచ్చేటప్పటికి 120 ఉంటాయండి 100 గ్రామ్స్. నేను చెప్పిన కాస్ట్కి ప్రతిదీ ఈ వీడియోలో ఏదైనా ఒక 10 రూపీస్ అటు ఉండొచ్చు, తగ్గచ్చు, ఒక 10 రూపీస్ పెరగచ్చు. మినిమం కాస్ట్ మాత్రమే నేను చెప్తున్నానండి. మార్కెట్లో ఇప్పుడు అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి అండి, మనం ఇంతే ఉంటుందని మాత్రం మీరు అనుకోవద్దు. ఓకేనా, ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి పూసలతో అల్లిన బిందెలు మన ఛానల్లో ఉన్నాయండి. అల్లే విధానం ఎన్ని గ్రాములు పడతాయి అనేది నేను వీడియోలో ఉంటుంది, మీరు వీడియో ఓపెన్ చేసి చూడండి. ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి చెక్ చేస్తే మీకు ఈ బిందులు అల్లే విధానం ఉంటుంది, చూసి అల్లుకోండి. చాలా ఈజీ మెథడ్లోనే నేను షేర్ చేశాను అనమాట. చాలా బాగుంటాయండి, చూసి అల్లుకోండి. ఓకేనా, కార్తీక మాసం కదండి, ఇప్పుడు మాకు ఇట్లా శివునికి సంబంధించింది ఒక సెట్ అల్లే కావాలండి అని అడిగారు కామెంట్ బాక్స్లోను. అల్లుకోవచ్చండి, ఒకసారి చెప్తాను చూసేయండి. ఇదిగోండి, స్వస్తిక్ పీట అల్లే విధానం మన ఛానల్లో ఉందండి. ప్రీవియస్ వీడియోస్ దాదాపు 2 years బ్యాక్ వెళ్ళి చూస్తే ఉంటుందండి, చూసి అల్లుకోండి. శివలింగం అల్లే విధానం మన ఛానల్లో ఉందండి. ఇది కూడా 2 పక్కనే ఉంటాయి వీడియోలు. 2 years బ్యాకేను. లేదు మాకు ఎక్కడున్నాయో తెలియదండి, మీరు వీడియో లింక్ పెట్టండి అని అంటే నేను మీకు ఏవి కావాలో మాకు కామెంట్ బాక్స్లో చెప్తానండి. నేను చెక్ చేసి నేను మీకు వీడియో లింకు మీకు నేను పెడతానమాట. ఓకేనా, ఇదిగోండి స్వస్తిక పీట, శివలింగము, శివునికి సంబంధించిన సెట్టు, ఇదిగోండి పాము. ఇది చాలా తేలిగ్గా అల్లుకునేటట్టుగా ఉంటుంది అనమాట. 1 layer అల్లిక, ఇది చాలా బాగుంటుంది. ఇదిగోండి అచ్చం పాము ఉన్నట్టే ఉంటుంది అనమాట. ఇలా ఇవి ఇంకొక పాము ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పెద్ద పాము అండి. ఇది ఏంటంటే మనకి దేవుని పాములు అంటారు చూసారా, ఇక్కడ గుర్తుంటుంది అవి అనమాట. ఇది కొంచెం పెద్ద పాము. ఓకేనా, ఇదొకటి. నెక్స్ట్ మందార పువ్వు, డమరుకము, ఇదిగోండి త్రిశూలం.
ఇవన్నీ కలిపి సెట్ అనమాట మనకి. ఈ సెట్లో కేవలం నేను స్వస్తిక్ పీట, ఈ శివలింగం మాత్రం అల్లాను. మందార పువ్వు కూడా అల్లే విధానం నేను షేర్ చేశానండి. ఇంకా మిగతావి ఏవి నేను షేర్ చేయలేదు. ఇంత మటుకైతే మీరు చూసి మన ఛానల్లో ఉన్నాయి అల్లుకోండి. ఓకేనా. ఇంకొకటి నేను వీడియోలో మీకు పద్దాక చెప్తూ ఉంటా, జాగ్రత్తగా వేసుకోండి, ముడి జాగ్రత్తగా వేసుకోండి అని చెప్తూ ఉంటా. చూసారా, ఇది నేను దాదాపు 3 years బ్యాక్ ఇదిగోండి ఒక్కోటి ఊడిపోతున్నాయి. అందుకే మీరు స్ట్రాంగ్గా వేసుకోండి అని చెప్తా. అనుభవంతో నేను మీకు చెప్తాను అనమాట. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఊడిపోయింది, మరలా ఇంతే ఒక్కోటి ఊడిపోతూ ఉంటాయన్నమాట. ఇంకా అందుకని మీరు అల్లుకునేటప్పుడు స్టార్టింగ్ నాటు ఎండింగ్ నాటు మాత్రం ఎవరైనా సరే ముందు స్ట్రాంగ్గా వేసుకోండి. అప్పుడు ఇలాంటి సమస్యలు ఉండవు మనకి. అల్లినట్టుగా నీట్గా అక్కడ ఉండిపోద్ది అనమాట. ఓకేనా. అందుకని మీకు చూపిస్తున్నాను అనమాట. నేను అల్లిందేనండి, ఇది నా అనుభవం అనమాట. నేను అల్లిందే అయినా ఊడిందనమాట. అందుకని చెప్పి ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోకుండా ఉంటారని నేను మీకు చెప్తున్నాను. ఓకే అండి. ఇదంతా ఒక సెట్టు. చక్కగా ఇలా మనం బొమ్మల కొలువులో పెట్టుకోవాలనుకోండి. రేపు సంక్రాంతి వస్తుంది, కొన్ని అల్లుకోండి. ఇప్పుడు మీకు చూపించాను కదా, దొంతులు, కొంచెం బిందులు, ఇలాంటివి దేవుడి ఇవన్నీ ఒక సెట్గా అల్లుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి నా ఆన్సర్స్ ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నానండి. మరికొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. Part 1 ఇప్పటివరకు అయిపోయింది. నెక్స్ట్ Part 2లో మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. అంత మటుకు సెలవు. నమస్తే.